అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన పలువురు ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మన పార్టీలో కొత్త పాత అనే తారతమ్యం ఉండదని, మన పార్టీలో జాయిన్ అయిన ప్రతి కార్యకర్త మన కుటుంబ సభ్యులే అంటూ తెలుపుతూ వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడే రోజులు అతి తొందరలో ఉన్నాయంటూ, అభివృద్ధి అంటే తెలుగుదేశం హయాంలోనే జరిగింది అంటూ వెల్లడిస్తూ పార్టీ తీర్థం పుచ్చుకున్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో చెయ్యేరు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సార్ ఓకే సార్ సార్ ఒకసారి అలా పట్టుకోండి ఒకసారి అలా పట్టుకోండి సార్. అలా ఉన్నాడు ఉమ్మడి అభ్యర్థి మన మరి ఈరోజు క్రియాలో మన పార్టీలో వ్యక్తులందరికీ మన యువతి వారిని గ్రామం నుంచి అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. మరి చాలా సంతోషం. ఏదైతే ఎన్నికలు జరుగుతాయో ఎన్నికలు మీరు అందరూ కూడా ఉంటారని గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మరి ఏ విధంగా న్యాయం జరుగుతుందో మీ గ్రామాల్లో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ఈరోజు ఎస్సీ సమాజ వర్గానికి తీవ్రమైన అన్యాయం జరిగింది, బీసీ సమాజ వర్గానికి తీవ్రమైన అన్యాయం జరిగింది, ఓసీ సమాజ వర్గానికి కూడా తీవ్రమైన అన్యాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి మన రాజధాని రాష్ట్రం చేశారు, మీ అందరికీ కూడా తెలుసు. మరి ఏదైతే వనరులు అన్ని కూడా దోచుకున్నారు తప్ప ఎక్కడ సంక్షేమం అనే ముసుగులో దోపిడీ తప్ప ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదు. మరి మీ గ్రామానికి వచ్చినప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు బాలయ్య గారి టైంలో, మరి అదేవిధంగా మన వివేకానంద గారి టైంలో, పండుగ గారి టైంలో, మన టైంలో అభివృద్ధి జరిగింది తప్ప ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మనోటి కూడా దాఖలాలు లేవు. మీ అందరికీ తెలుసు. మీ గ్రామానికి ఆ రోజు 17 కోట్లతో వాటర్ స్కీమ్ శాంక్షన్ చేసి ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి, నీళ్ళు ఇవ్వాలని చెప్పి మరి అది వాటర్ స్కీమ్ కూడా శాంక్షన్ చేసుకుంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టు కూడా పాడు చేశారు. మరి అటువంటి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పి చెయ్యాలి. ఎప్పుడు కూడా ఈ మండలంలో రంజికోట్ల నిలబడే గ్రామం కాబట్టి మరి ఈ గ్రామానికి పెద్ద ఎత్తున మీరు అందరూ వచ్చి జాయిన్ అవడం మరి చాలా సంతోషంగా భావిస్తూ, మరి ఎందుకంటే ఈరోజు గున్నేపల్లి కార్యక్రమాలు ఇప్పటికే లేట్ అయింది. మీ అందరూ పెద్ద మనసుతో మరి వచ్చినందుకు ఈ గ్రామంలో పెద్దలందరూ కూడా ఇప్పుడు మీ అందరూ ఏమంటే ఉంటారు. మరి గ్రామ అభివృద్ధికి మీ అందరూ తప్పనిసరిగా పెద్దల సహకారంతో చేస్తాం. అదేవిధంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ అన్ని మనం గుర్తులు చక్కబెట్టుకున్నాం. ఏ కమ్యూనిటీ కూడా ఇబ్బంది జరిగే పరిస్థితి మేము తీసుకోం. ఏ కమ్యూనిటీని కమ్యూనిటీ కూడా ఒక కమిటీ వేసి ఆ సమాజ వర్గానికి వచ్చిన ఏదైతే స్కీమ్స్ వచ్చాయో అన్నీ కూడా ఆ కమిటీ ద్వారా చేస్తామని చెప్పి సభాముఖంగా మరి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఏదైతే బాలయ్య గారు అబ్బాయి ఎంపీగా పోటీ చేస్తున్నారో మరి బాలయ్య గారు మన నియోజకవర్గంలో ఏం చేశారో మన జిల్లాకి ఏం చేశారో మీ అందరికీ కూడా తెలుసు. 216 బ్రిడ్జి, 216 హైవే కానీ, అనాథులకు బ్రిడ్జి కానీ కట్టడం వల్ల ఈరోజు మన అందరం కూడా ఇలా కాకినాడ కానీ అమలాపురం కానీ వెళ్తామంటే అది ఒక బాలయ్య గారి ముందు చూపి అందరూ కూడా అర్థం చేసుకుని మన హరీష్ బాలయ్య గారిని కూడా మీ అందరూ కూడా మంచి మెజార్టీతో మరి పార్లమెంట్కి పంపాలని, అసెంబ్లీకి పంపినట్టయితే రెడ్డి ప్రోత్సాహంతో మీ గ్రామానికి అభివృద్ధి చేయడానికి అన్ని మేము ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు ఎంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన చెయ్యేరు సర్పంచ్ గారికి, చెయ్యేరు మరి సుబ్బరాజు గారికి, వేదిక పెద్దలందరికీ మరి ఏదైనా పెద్దలందరూ నాన్నగారు కానీ, సీని గారు కానీ అందరూ ఇప్పుడు కూడా మరి ఈ గ్రామం అభివృద్ధి గురించి ఈ వెంకటబాబు కానీ మన ఎరుబాబు కానీ చాలా మంది మన కార్యకర్తల నాయకులందరూ కూడా ఎప్పుడు కూడా ఒక ఐక్యతలో కుటుంబంలో ఉంటారు కాబట్టి మరి ఎటువంటిది ఏది పెట్టుకోకుండా తప్పనిసరిగా మీరు అందరూ ఈ చెయ్యేరు గ్రామం, ఈ మండలంలోనే అత్యధిక మెజార్టీ ఈ చెయ్యేరు గ్రామం నుంచి వస్తుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా
చెప్పకుండా ఎప్పుడు జరగని ముద్ర మీరు ఈ ఎలక్షన్లో వేయాలి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జనాలందరూ కూడా ఇష్టపోయారు. మన స్థానిక శాసనసభ్యులు కూడా ఏ విధంగా వెళ్తారో మీరు అందరూ కూడా చూశారు. కాబట్టి మరి అటువంటి వ్యక్తులు లేకుండా మళ్ళీ మన రామరాజ్యం నిర్మించుకోవాలంటే మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీరు అందరూ బాగున్నారు. రోలింగ్ చేయండి, రోలింగ్. ఒకసారి లేకుండా అందరూ